ప్రజాబాహుళ్య ప్రశాంత జీవనానికి ఊతమిస్తూ ప్రజల సంక్షేమం కాంక్షిస్తూ జనజీవనం క్రమశిక్షణలో సాగేందుకు మన శాసనాలు చట్టాలు పుట్టాయి ఉన్నాయి. అయినా నిత్య జీవితంలో తరచుగా శాసనోల్లంఘనలు చట్ట విరుద్ధాలు పరిపాటైపోయాయి. అందులో ఈ వరకట్నం కూడా ఒకటి. దీనికి ఎవరూ అతీతులు కారు. వారు దేశానికి రాష్ట్రపతి అయినా ఆయన కింద పనిచేసే సేవకుడైనా సరే. చట్ట వ్యతిరేకమైన అవి సాంప్రదాయాలుగా మారితే ఏ చట్టం మాత్రం ఏం చేయగలుగుతుంది? అటువంటి సాంప్రదాయాలను అనుసరిస్తూ మనం కూడా ఆ సమాజంలో సాగిపోవటం తప్ప ఏమీ చేయలేమని తెలియజేసేదే ఈ కథ. వినండి, తప్పదు మరి. ఏమండి, పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి రేపు అమరావతి వాళ్ళు వస్తున్నామన్నారు. అమ్మాయి శాంకరి వాళ్ళకి బాగా నచ్చిందట. పేరు పొలాలు జాతకాలు బాగా కుదిరాయట. మీ ఫోన్ కలవక నాకు ఫోన్ చేసి చెప్పారు. మీరు వచ్చిన తర్వాత ఏ సంగతి చెబుతానని చెప్పాను. రేపు వీలవుతుందో లేదో లేక ఎప్పుడు రమ్మంటారో మీరే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి. అమ్మాయికి వయసు మించిపోతుంది. ధర్మం రాజ్యాంగం చట్టం అంటూ పనికిమాలిన సొడ్డు మాటలు అడ్డు పెట్టుకుని 27 సంవత్సరాలు వచ్చినా ఇంతవరకు అమ్మాయికి పెళ్లి చేయలేకపోతున్నాం. ఇంకా ఎంతకాలమని ఆదర్శాల కాలయాపనలు కాలక్షేపాలు చేస్తాము? మనకు కావాల్సింది మన పిల్లల మంచి భవిష్యత్తు. ఇప్పటికే మీ వృత్తి చేదస్తంతో ఎన్నో సంబంధాలు చేజార్చుకున్నాం. శాంకరి తర్వాత ఇంకా 2 ఆడపిల్లలున్నారు. అసలు మన జన్మలో వాళ్ళకి ఒక ఇంటి వాళ్ళని చేసి చూసి సంతోషించగలమా? మీ పీనల్ కోడ్ సెక్షన్లు పక్కన పెట్టి వర్తమాన సమాజం ఎలా ఉందో అలా సర్దుకుపోవడం సమంజసంగా ఉంటుంది. కొత్త దారులు వెతుక్కుంటూ మనమేమీ మార్గదర్శకులం అవ్వక్కర్లేదు. సకాలంలో పెళ్లి చేసి పిల్లలను అత్తవాళ్ళకి పంపడం మన బాధ్యత. జడ్జి పాత్రలో కాక ఆడపిల్ల తండ్రి పాత్రలోకి ప్రవేశించి ఆలోచించండి. ఈ సంబంధం కూడా క్యాన్సిల్ చేసుకుంటే ఇక మనం పిల్లల విషయంలో ముందుకు పోలేం. ఎప్పటికైనా మనం మానసిక క్షోభను గురికాక తప్పదు. ఇదే ఆఖరి సంబంధం కావాలన్న ఆకాంక్షను గట్టిగా నొక్కి చెబుతూ కొంచెం ఘాటుగానే మాట్లాడింది సుమతి. కారు దిగి ఇంట్లోకొచ్చి సోఫాలా కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చి, ఓకే ఓకే ఓకే, నీ అభిప్రాయంతో 100% ఏకీభవిస్తున్నాను. నువ్వు చెప్పినట్లే చేద్దాం మేడం. కోర్టులో తీర్పు అయితే నేనొక్కడనే చెప్పగలను. కానీ ఇంట్లో అయితే రెండో జడ్జిగా నీతో కలిసి చెప్పాలని తెలుసు. రేపే వస్తున్నారంటున్నావుగా. రేపు నాకొక జడ్జిమెంటు రిజర్వ్ అయ్యింది. మార్నింగ్ సెషన్లో అది పూర్తి చేసి మిగిలిన కేసులు వాయిదా వేస్తాను. రేపు సాయంత్రం వచ్చి మాట్లాడుకోమని చెబుదాం అంటూ కాఫీ తాగేసి అనంతరామయ్యకు ఫోన్ చేశాడు గురుమూర్తి. అటు సారే జహాసే అచ్చా హిందూస్థాన్ హమారా అనే రింగ్ టోన్లో ఉన్న అనంతరామయ్య ఫోను మోగింది. హలో అన్న పిలుపు వినిపించింది. హలో బావగారు, నేను గురుమూర్తిని. మధ్యాహ్నం మీరు ఫోన్ చేశారట. బెంచి మీద ఉన్నప్పుడు మా ఫోన్లు మూగపోతాయి. ఇంటికి వచ్చాక మీ చెల్లెలు అసలు విషయం చెప్పింది. రేపు మంచి రోజు కాబట్టి మాట్లాడుకోవడానికి వస్తామని చెప్పారట. హార్ట్లీ వెల్కమ్. రేపు 1 గంట తర్వాత ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే రేపు ఉదయం నాకు జడ్జిమెంటు రిజర్వ్ అయ్యింది. అది కాగానే ఇంటికి వస్తాను. మీరెంతమంది వస్తున్నారో చెబితే తగిన ఏర్పాట్లతో మీ రాక కోసం ఎదురు చూస్తుంటాం చెప్పాడు గురుమూర్తి. మేమెంతోమందిమి రావటం లేదు బావగారు. నేను, నా భార్య, పెద్దరికానికి మా మామ అత్త, నా పెద్ద కొడుకు కోడలు, నా కూతురు అల్లుడు. సరిసంఖ్య మంచిది కాదంటారు కాబట్టి 9వ తలకాయగా మా మేనమామ గారు. మొత్తం 2 కార్లలో వస్తున్నాం. గతికితే అతకదంటారు కదా బావగారు. మేము ఇక్కడే భోజనాలు ముగించుకొని 1 గంటకు బయలుదేరతాం. ఇక్కడి నుంచి ఒంగోలు ఏమంత దూరం కాదు. సుమారు 2 గంటల ప్రయాణం. 3 గంటలకల్లా అక్కడ ఉంటాం. ఓకే బావగారు, మోస్ట్ వెల్కమ్. అలాగే రండి, ఎదురు చూస్తూ ఉంటాం అంటూ మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఫోన్ కట్ చేశాడు గురుమూర్తి. మన్నాడు యథాప్రకారం ఉదయం 10:30 గంటలకు కోర్టు ప్రారంభమైంది.
ఆ రోజుకు పోస్టు చేస్తున్న 9 కేసుల్ని ఒకటి తర్వాత ఒకటి పిలిచి కక్షిదారులు నిందితులు వచ్చారో లేదో చూసుకొని కేసులన్నీ వాయిదా వేశారు. 10వ కేసుగా జడ్జిమెంటు రిజర్వ్ అయ్యున్న కేసు బెంచీ మీదకు వచ్చింది. బెంచీ క్లర్క్ ఇచ్చిన కేసు కట్టును చేతికి తీసుకొని జడ్జి స్థానంలో ఉన్న గురుమూర్తి గత రాత్రి తయారు చేసుకున్న జడ్జిమెంటు ప్రొనౌన్స్ చేశారు. ఆ తీర్పు పాఠం ఈ విధంగా ఉంది. ఈ కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట తీర్పు వెలువరించడమైనది. శంకర్ అనే ఇంజనీరు ఆల్రెడీ 10 లక్షలు రూపాయలు కట్నంగా పుచ్చుకొని సంవత్సరం క్రితం సరళను వివాహం చేసుకొని 6 నెలల తర్వాత మరో 10 లక్షలు తెమ్మని కుటుంబ సమేతంగా, అంటే అతని తల్లిదండ్రులు, అతని అక్క ఎన్నో రకాలుగా సరళను హింసించి అనేక వేధింపులకు గురిచేసి మానసిక క్షోభను కలగజేసి సరళను పుట్టింటికి తరిమేశారన్న అభియోగం సాక్ష్యంగా నిరూపితమైనది. కావున ఐపీసీ సెక్షన్ 498A రెడ్ విత్ సెక్షన్ 3 and 4 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం శంకర్, అతని తల్లిదండ్రులు ప్రకాశం, మీనాక్షమ్మ, శంకర్ సోదరి త్రిపురాంబలను దోషులుగా గుర్తించి ఒక్కొక్కరికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు తలా 2000 రూపాయల జరిమానా విధించడమైనది. జరిమానా చెల్లించనిచో ఒక్కొక్కరికి అదనంగా 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. తక్షణమే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపవలసిందిగా పోలీసుల్ని ఆజ్ఞాపించడమైనది. తీర్పు వెలువరించిన జడ్జి గురుమూర్తి బెంచీ దిగి ఛాంబర్లో డ్రెస్సు మార్చుకొని కారులో ఇంటికి బయలుదేరాడు. మధ్యలో అటెండర్ని పంపి వియ్యాల వారి కోసం స్వీట్లు, కారాలు, పండ్లు, ఫలాలు వగైరాలు తెప్పించి 2 గంటల ప్రాంతంలో ఇంటికి చేరాడు. 2:45 గంటల ప్రాంతంలో అనంతరామయ్య వాళ్ళు వచ్చారు. గురుమూర్తి గేటు దగ్గరికి పోయి రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం అంటూ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చారు. వచ్చిన వారంతా సోఫాల మీద, కుర్చీల మీద సుఖాసీనులయ్యారు. అనుకున్న ప్రకారం ముందుగా అందరికీ యాపిల్ జ్యూసు ఇచ్చారు. పరస్పర యోగక్షేమాల అనంతరం పెళ్లి గురించి మాటా మంతి మొదలైంది. అనంతరామయ్య చొరవగా మాట్లాడుతూ, బావగారు, చల్లకొచ్చి ముంచదాచడం అంత మంచిది కాదు. ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా చెప్పడం నా అలవాటు. కేవలం 5 ఎకరాల పొలంతో దిగువ మధ్యతరగతి కుటుంబం వారిమైన మేము అష్ట కష్టాలు పడి అప్పులు చేసి మరీ మా వాడిని చదివించాము. మా ఆశలు బొమ్ము చేయకుండా వాడు కష్టపడి చక్కగా చదువుకొని పైకెదిగి ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఎల్కేజీ నుంచి ఎంటెక్ దాకా వాడిని కార్పొరేట్ స్కూళ్ళల్లో, కాలేజీలో అధిక ఫీజులు చెల్లించి ఇంగ్లీష్ మీడియంలో చదివించాము. వాడు అంతటి వాడు కావడానికి మాకు 25 లక్షలు ఖర్చు అయింది. కాబట్టి మా వాడికి గిఫ్టుగా 25 లక్షలు, మీ అమ్మాయి గొప్పగా కనక మహాలక్ష్మిలా ఉండేందుకు 25 సవర్ల బంగారం పెడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. గురుమూర్తి జడ్జి హోదాలో ఉన్నాడు కాబట్టి తన మాటల్లో ఎక్కడ వరకట్నం అనే పదం దొరలకుండా జాగ్రత్త పడుతూ తన బేరసారాల్ని బహిర్గతం చేశాడు అనంతరామయ్య. అది విన్న గురుమూర్తి దంపతులు నోరు వెళ్ళబెట్టలేదు, దిగ్భ్రాంతి చెందలేదు. కానీ 25 టన్నుల ఎర్రగా కాలుతున్న ఉక్కు దొంగ నెత్తినబడ్డట్టయింది. ఆ వేడికి కాగిపోయి ఆ బరువుకి నలిగిపోయారు. 5 నిమిషాల్లో తేరుకొని తల విదిలించుకొని ఈ లోకంలోకి వచ్చిన గురుమూర్తి, బావగారు, మేమిద్దరం కొంచెం ఆలోచించుకొని చెప్తాం అంటూ భార్యను వెంట పెట్టుకొని బెడ్రూమ్లోకి పోయి తలుపేసుకున్నాడు. ఏమిటండి, వాళ్ళంత బరువైన కట్నం అడిగారు, మనం మోయగలమా? ఏదో 5-6 లక్షల వరకైతే చూడగలం, తట్టుకోగలం. కానీ మనం అనుకున్న దానికి 5 రెట్లయితే మనం ఎక్కడి నుంచి తేగలం? వాళ్ళు అడిగిన ప్రకారము 25 లక్షల క్యాషు, 25 సవర్ల బంగారం అంటే ఇంచుమించు 9 లక్షలు. మొత్తం 34 లక్షలు వాళ్ళకే కట్టబెట్టాలి. ఇంకా పెళ్లి ఖర్చులు, పెట్టిపోతలు, లాంఛనాలు, వివాహానంతర ఆచారాలు, అన్నిటి ఖర్చులు, సాంఘికాలు ఎంత లేదన్నా 5-6 లక్షలు అవుతాయి.
అంటే మొత్తం పెళ్లి ఖర్చు రమారమి 40 లక్షలు అవుతాయి. అంత డబ్బు సంపాదించడం మన వల్ల అయ్యే పనేనా, సాధ్యమయ్యేనా అన్నది సుమతి బేలగా డీలా పడిపోయి. నేను అదే ఆలోచిస్తున్నాను సుమతి. కాకపోతే ఇప్పుడు మనం కొంచెం తెగించక తప్పదు. ఇప్పటికే ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. ఇప్పుడైనా మనం ఎలాగోలా తెగించి పెళ్లి చేయలేకపోతే ఇంకో 50 సంబంధాలు చూసినా గట్టెక్కలేం. వెనుకనున్న పిల్లల దృష్ట్యానైనా ఇప్పుడు మనం ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. ఇందులో నా సెంటిమెంట్ కూడా ఒకటి ఉంది. చెట్టు కింద ప్లేడరు, వాయిదాల న్యాయవాది అన్న బిరుదుల్ని పోగొడుతూ శాంకరీ పుట్టిన రెండో రోజునే నాకు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉద్యోగం వచ్చింది. క్రమేణా వచ్చిన ప్రమోషన్లతో నేటికి అసిస్టెంట్ సెషన్స్ జడ్జినయ్యాను. త్వరలో డిస్ట్రిక్ట్ జడ్జి ప్రమోషన్ రావచ్చు. శంకర్కి కూడా ఈ సంబంధం బాగా ఇష్టంగానే ఉన్నట్టుంది. కాబట్టి కొద్దో గొప్ప బేరమాడి ఈ సంబంధం సెటిల్ చేసుకుందామనుకుంటున్నాను అన్నాడు గురుమూర్తి. అది సరేనండి. అంత కట్నం పెద్దమ్మాయికి ఇచ్చి పంపిస్తే మిగతా ఇద్దరికీ అంతకు తగ్గకుండా చూడాలిగా, అదెలా సాధ్యం అనుమానంగా అడిగింది సుమతి కణతలు నొక్కుంటూ. ఇప్పుడు అవన్నీ ఆలోచించకూడదు సుమతి. నందో రాజా భవిష్యతి అన్న నానుడి విన్నావుగా. రేపటి సంగతి రేపు అంటూ తలుపు తీసుకొని పెళ్లివారి ముందుకొచ్చాడు గురుమూర్తి. బావగారు, మా ఆర్థిక పరిస్థితుల మేరకు మేము 20 లక్షలు 20 సవర్ల బంగారం కన్నా ఎక్కువ ఇచ్చుకోలేం. అందుకు మీరు సరేనంటే మేము సిద్ధం, ఆలోచించుకోండి అంటూ సగటు ఆడపిల్లల తండ్రిలా వినయంగా చెప్పాడు గురుమూర్తి. అనంతరామయ్య సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ కొద్దిసేపు ఆలోచించాడు. కొడుకు ఉద్యోగంలో చేరిన తర్వాత 3 ఏళ్లలో నట్టింట్లోకి వచ్చి పడ్డ 30 లక్షలతో మరో భాగస్థుని కలుపుకొని కాంట్రాక్టర్ అయ్యాడు. వెన్నుదన్నుగా రాజకీయ క్రీడా ప్రవృత్తిగా ఉంది. మున్ముందు అటువంటి అవాంతరాలు ఎదురైన ఈయన మనకు పనికి రావచ్చు అన్న ఆలోచనలు తన కళ్ళ ముందు ఫ్యాన్ తిరుగుతున్నంత స్పీడ్లో తిరిగాయి. ముఖం నిండా నవ్వు పులుముకొని, సరే బావగారు, మీరు కోర్టులో జడ్జి గారు. మీ దగ్గర కొసరటం, లాగటం, పీకటం అంతా మంచిది కాదు. మీ ప్రతిపాదన నాకు సమ్మతమే. మనం ఈకులమైపోతున్నాం రూఢిగా చెప్పాడు అనంతరామయ్య. గురుమూర్తి ముఖంలో పున్నమనాటి తెల్ల కలువల్ల ఆనంద ఛాయలు వికసించాయి. పురోహితుడిని పిలుచుకురమ్మని బంట్రోతుని పురమాయించాడు. మగపెళ్లి వారికి అతిథి మర్యాదలు పూర్తయ్యేసరికి పురోహితుడు ప్రత్యక్షమయ్యాడు. నిజంగా ఉన్నదో పెట్టుడితో తెలియకపోయినా ఆ పురోహితుడు చెప్పిన దివ్య లగ్నము 15 రోజులకు ఖరారైపోయింది. లగ్న పత్రికలు చేతులు మారాయి. 5 నిమిషాల్లో మేధో మదనం చేసి లెక్కగట్టినందుకు 5,000లతో చెయ్యి తడుపుకొని పురోహితుడు నిష్క్రమించాడు. ఆ వెనకనే అనంతరామయ్య ఫ్యామిలీ కూడా. అందరూ వెళ్ళిపోయాక గట్టిగా గాలి పీల్చుకొని సోఫాలో కూలబడిన గురుమూర్తికిప్పుడు తన ముందున్న ఏకైక లక్ష్యం డబ్బుల వేట. అంతవరకు తను లోలోన తయారు చేసుకున్న రూట్ మ్యాప్ ప్రకారం బంట్రోతుల్ని డ్రైవర్ని ఇంటికి పంపి సెల్ఫ్ డ్రైవింగ్తో తన చిన్ననాటి స్నేహితుడు, ఆప్తమిత్రుడు, రైలు వ్యాపారి, రాజకీయ నాయకుడు అయిన విక్రమ్ దగ్గరికి పోయాడు. స్వాగతాలు, కుశల ప్రశ్నల అనంతరం తనెందుకు వచ్చింది బయటపెట్టాడు గురుమూర్తి. ఒరే విక్రమ్, పెద్దమ్మాయి శాంకరి పెళ్లి కుదిరిందిరా. నేటికి సరిగ్గా 15 రోజులకు సుముహూర్తం. వెరీ గుడ్ రా అన్నాడు విక్రమ్ గురుమూర్తి చెయ్యి పట్టుకుని పైకి కిందకి ఊపుతూ. కేవలం సంతోషం ప్రకటిస్తూ శుభాకాంక్షలు చెప్పడంతో నీ పనైపోలేదురా. ఇప్పుడు నా మీద పడ్డ బరువు మొత్తం నీ మీద పెట్టడానికే వచ్చాను. ఏంట్రా బరువు? పెళ్లి కొడుకు తండ్రి పెద్ద మొత్తంలో అంటే నా స్తోమతకు మించి నేను భరించలేనంత కట్నం 25 లక్షల క్యాషు, 25 సవర్ల బంగారం అడిగాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను కొంచెం ఆలోచించి 20 లక్షలు 20 సవర్లు ఇస్తానన్నాను. ఆయన దిగొచ్చి ఒప్పుకున్నాడు. అన్నాడో లేదో విక్రమ్ షార్ప్ మైండ్లో మెరుపు మెరిసింది. అంటే నీకిప్పుడు డబ్బులు కావాలి అంతే కదా? రేపు సాయంత్రానికి రెడీ చేస్తాను, నీవుగా నిశ్చింతగా ఉండు అన్నాడు గురుమూర్తి భుజం తడుతూ. అది కాదురా,
వెనక ముందు ఆలోచించకుండా నువ్వంత డబ్బు ఇస్తానంటున్నావు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఈజ్ డీడ్ అన్న కొటేషన్ నిజం చేస్తూ నీ మిత్రధర్మం నువ్వు పాటించావు. కానీ నేను నా ధర్మం కాపాడుకోవాలిగా. ఆ డబ్బు నేను నీకెప్పటికీ జమ చెయ్యాలి. అంత సమకూర్చడం, తిరిగి చెల్లించడం అనేది నా జన్మలో సాధ్యం కాని విషయం. కలలోనైనా ఊహించలేని సత్యం. 4 ఏళ్లలో నాకు రిటైర్మెంట్ ఉంది. ఆఫ్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంత లెక్కించినా 25-30 లక్షలకు మించి రావు. ఈలోపు కాలం కలిసి వస్తే మిగిలిన 2 పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి. ఇప్పుడు ఇస్తున్న కట్నంతో పోలిస్తే ఇంకో ₹1,00,00,000 నా చేతిలో ఉండాలి. అది ఊహకైనా అందని విషయం. కాబట్టి మరో ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి. మన ఊరి దగ్గర నాకు అనువంశికంగా వచ్చిన పొలం ఉంది కదరా. ఇన్నేళ్లుగా నీ మనుషులే ఎవరో ఒకళ్ళు దాన్ని కౌలుకు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి? గురుమూర్తి చెప్పిన ప్రత్యామ్నాయం అర్థమైంది విక్రమ్కి. ఇప్పుడు దాని ప్రస్తావన ఎందుకురా? భూమి ఒక్కసారి చేజారిపోతే తిరిగి మనము కొనలేం. ప్రస్తుతం దాని రేటు ఎకరా 15 లక్షలకి మించి 20 లక్షలకు పెరిగింది. ముందు ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆ లెక్కన నువ్విప్పుడు 1,00,00,000 దాటిన ఈశ్వరుడివే. అయినా ఆ ఆలోచన మానుకోరా అన్నాడు. కాదురా, ఇప్పటి అవసరానికి నువ్విచ్చే డబ్బుకు 2 ఎకరాలు రాయించుకో. శనగలు తిని చేతులు కడుక్కున్నట్టుంటుంది నా పని. అప్పుడు కానీ నా మనసు ప్రశాంతత రాదు అన్నాడు గురుమూర్తి. అవన్నీ పెళ్ళయ్యాక చూసుకుందాం లేరా. ముందు శుభకార్యం నిర్విఘ్నంగా జరిపించు. రేపు సాయంత్రానికి డబ్బు నీ చేతికి చేరుతుంది. ఇక నిశ్చయంగా నిస్సంకోచంగా ముందుకు సాగిపో. విష్ యూ ఆల్ ద బెస్ట్ అంటూ గురుమూర్తి వీపు మీద చిన్నగా చరిచాడు విక్రమ్. సరేరా, నేనొచ్చిన పని అయిపోయింది. ఇక నాకే చింత లేదు అంటూ కుర్చీలోంచి లేవబోతున్న గురుమూర్తి చెయ్యి పట్టుకు లాగి తిరిగి కుర్చీలో కూర్చోబెట్టి, అవునరా, ఇప్పుడే నా మదిలో ఒక సందేహం మెదిలింది. అదేమిటంటే వరకట్నం కేసులు తీర్పు చెప్పే విషయంలో చండశాస్త్రం ముండావాడివన్న నిందాపూర్వక బిరుదాంకితుడవు నువ్వు. జైలు శిక్షలు, జరిమానాలు దండిగా దంచేస్తుంటావని కొందరు గొప్పగా, మరికొందరు భయంగా చెప్పుకుంటుంటారు. అటువంటి నువ్వు ఇంత కట్టమిచ్చి పెళ్లి చేయడానికి ఎందుకు సిద్ధపడ్డావో నాకు అర్థం కాకుండా ఉంది. ముఖమంతా సందేహాస్పదలు అలుముకున్న విక్రమ్ అడిగాడు. సమాధానంగా ఒక మందహాసం చేసి మనసు విప్పాడు గురుమూర్తి. ది అసిస్టెంట్ సెషన్స్ జడ్జి. అదే ఇంతవరకు అడగలేదామా అని అనుకుంటున్నాను. ఇప్పుడైనా అడిగావు కాబట్టి నీ సందేహ నివృత్తి చేయటం నా విధి. ప్రజాబాహుళ్య ప్రశాంత జీవనానికి ఊతమిస్తూ, ప్రజల సంక్షేమం కాంక్షిస్తూ, జనజీవనం క్రమశిక్షణలో సాగేందుకు మన శాసనాలు, చట్టాలు పుట్టాయి, ఉన్నాయి. అయినా నిత్య జీవితంలో తరచుగా శాసనోల్లంఘనలు, చట్ట విరుద్ధాలు పరిపాటైపోయాయి. అందులో ఈ వరకట్నం కూడా ఒకటి. 10 మందే నడిచే దారి పదిలమైన దారి అనుకుంటూ ఆ దారి వెంటనే నడవటం పరిపాటైపోయింది మన సమాజానికి. నేను ఇప్పటి వరకు నడుస్తున్న చట్టబద్ధం, న్యాయబద్ధం, ధర్మబద్ధం అనే రాళ్ళు ముళ్ళు ఉండే దారిలో ఎవరూ అడుగు పెట్టరు. ఆ నియమాలతో ఇప్పటికే ఎన్నో సంబంధాలు చెడగొట్టుకున్నాను. శాంకర్కి 27 ఏళ్ళు వచ్చాయి. ఈ వయసుకు మనకిద్దరికి వివాహాలై చెరో 2 బిడ్డల్ని కన్నాం. అంతేకాక శాంకర్ ఎప్పుడూ మూడీగా ఉంటుంది. వాళ్ళమ్మ పెళ్లి ప్రస్తావన తెస్తే నాకు పెళ్ళెందుకమ్మా, అలాంటి ఆలోచనలు నాకు లేవు, మనకెలాగూ మగపిల్లలు లేరు, ఆ లోటు కనిపించకుండా నేను కొడుకునై మీకు సహాయకారిగా ఉంటాను. చెల్లెలిద్దరికీ పెళ్లి చేసి పంపించి వృద్ధాప్యంలో మీ ఆలనా పాలనా చూసుకుంటూ ఆసరాగా ఉంటాను. తల్లిదండ్రులకు సేవలు చేసుకుని తరిస్తాను అంటుందట. వెటకారాల్లా వ్యంగాల్లా ధ్వనించే ఆ మాటలన్నీ హృదయ విదారక సంచలనాలే, గుండెలకు గుచ్చుకునే గుండు సూది మొనలే. ఎంత జడ్జినైనా నాకు బంధాలు, అనుబంధాలు, వాటి తాలూకు ఆలోచనలు, సెంటిమెంట్లు ఉంటాయి. లోకం పోకడా సమాజ రీతులను అనుసరించి అడుగు ముందుకు వేయక తప్పదు. చట్ట వ్యతిరేకమైన అవి సాంప్రదాయాలుగా మారితే ఏ చట్టం మాత్రం ఏం చేయగలుగుతుంది? కుటుంబం క్షేమం కోసం
కాలంతో కలిసి పయనించటమే మేలని తెలుసుకున్నాను. అందువల్ల నేను నా దారిని మూసేసి అందరూ నడిచే దారిని ఎంచుకొని ప్రయాణించడానికి అయిష్టంగానే కాదు, కష్టంగానే నన్ను నేను ఒప్పించుకోవలసి వచ్చింది. తప్పదు మరి. మిత్రులారా, మా బాబా అయినాల కనకరత్నాచారి గారు రచించిన ముద్రితమైన ఈ కథను మీకు వినిపించాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ సకుటుంబ సమేతంగా వింటారని, తోటి వారికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ దార్ల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.